కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు వరుసగా 7 సార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట 6 వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు ఉంది. 1959-64 మధ్య 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, 1 తాత్కాలిక బడ్జెట్ను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. ఈ రికార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. 2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్లు అందించారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావటంతో ఫిబ్రవరి 1న 2024-25కు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే 2024 పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎయిర్ క్రాఫ్ట్ చట్టం, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం, భారతీయ వాయుమాన్ విధేయక్ బిల్లు, కాఫీ బిల్లు, రబ్బర్ బిల్లు తదితర 6 బిల్లులను మోడీ ప్రభుత్వం ఆమోదింప చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. కాగా లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్థితుల ప్రభావం భారత్లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతోందని, పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో 5 ఏళ్లకు పొడిగించామని, దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. అంతేకాదు 5 పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీని నిర్మల వెల్లడించారు. ఇది 2 లక్షల కోట్లతో వచ్చే 5 ఏళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని, 1.48 లక్షల కోట్లతో విద్యా నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన చేపడతామని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత, విద్యా నైపుణ్యాల కల్పన, సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, శక్తి భద్రత, సృజనాత్మకత, భవిష్యత్తు సంస్కరణలు ఉన్నాయన్నారు. అయితే ఈసారి కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏకు కీలకమైన భాగస్వాములు టీడీపీ, జేడీయూలను సంతృప్తిపరిచే లక్ష్యంతో ఏపీ, బీహార్కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఇందులో ఏపీకి అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోలవరం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అటు బీహార్లో రోడ్ల కోసం 26,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. బీహార్లో కొత్త ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాల కోసం రాబోయే సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఏపీకి విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని, విశాఖ టు చెన్నై పారిశ్రామిక క్యారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, విశాఖ టు చెన్నై క్యారిడర్లో కొప్పర్తికి, హైదరాబాద్ టు బెంగళూరు క్యారిడర్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతేకాదు నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం 3 పథకాలు తీసుకువస్తామని, కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని, అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈ పీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి 4 ఏళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నామని, ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాల అమలు చేస్తామని, తొలిసారి ఉద్యోగులకు 1 నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లిస్తామని, గరిష్టంగా 15,000 రూపాయలు చెల్లింపుతో నెలకు గరిష్టంగా 1,00,000 రూపాయల లోపు వేతనం ఉన్నవారు అర్హులని, ఈ పథకాల ద్వారా 2.10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ ప్లాన్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారు. అలాగే 1 కోటి ఇళ్లకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజనను ప్రకటించారు.
స్టాంపు డ్యూటీలను తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వరద సహాయాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచారు. అలాగే కొత్త పన్ను విధానంలో స్లాబ్లు కూడా మార్చారు. 3 లక్షల మంది 7 లక్షల వరకు ఆదాయం ఉంటే 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 10%, 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటే 15% పన్ను విధిస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2.5 లక్షలకు పెంచారు. కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు అవకాశం కల్పిస్తామని, సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామని, కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్ల మంది రైతుల డేటా సేకరిస్తామని, సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాలను రూపొందిస్తామన్నారు. కాగా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చేసే ప్రసంగాలకు ఎంత క్రేజ్ ఉందో సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు నిర్మలా సీతారామన్. ఇక స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలకు ఆమె చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. ఈసారి ఆమె తెలుపు రంగు చీరను ఎంచుకున్నారు. బంగారు మోటిఫ్లతో ఉన్న మెజెంటా బార్డర్తో కూడిన తెలుపు రంగు చెక్స్ చేనేత చీరలో మెరిశారు. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు, సామరస్యానికి, భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచకంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అంతేకాదు, దేశ చరిత్రలో సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మల పేరిట ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు, అంటే 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇక 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్ను ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided.